మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఇక్కడ చేరిన రెడీమర్ లూథరన్ సంఘానికి శుభములను తెలియజేస్తూ ఉన్నాను. 8వ దినమున ఆయన పరిశుద్ధ సన్నిధిని చేరి లెంట్ కాలములో ఆయన సిలువను గూర్చి స్తుతించడానికి, ఆయన విమోచనను గూర్చి ధ్యానం చేయడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి ఆయనకు హృదయపూర్వకములైన వందనములను చెల్లించుచు ఈ ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. ప్రార్థన. సకల మేళ్లకు కారణభూతుడవైన మా పరలోకపు తండ్రి, నిన్నును నీ పరిశుద్ధ నామమును సన్నుతించుటకును కొనియాడుటకును మా హృదయాలలో మేము నిన్ను గూర్చి పాడుటకును కృతజ్ఞతాస్తుతులను చెల్లించుటకును మీరిచ్చిన ఈ శ్రేష్టమైన తరుణాన్ని బట్టి నీకు వందనములను చెల్లించుచూ ఉన్నాం. రెడీమర్ లూథరన్ సంఘాన్ని మీరే మీ అధ్యక్షతలో కాపాడి అభివృద్ధి పదమందు నడిపించుచున్నారని నమ్ముతూ ఉన్నాం. దయగల తండ్రి, ఆరాధికులైన నీ బిడ్డలందరినీ కూడా పేరు పేరిన వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఆయన ఈ లెంట్ కాలంలో మరింత సామీప్యతగా మేము చేరుకొని నీ మహిమను చవిచూచుచు మా హృదయాల్లో మీ అద్భుతమైనటువంటి ప్రేమను పొందుతూ నిన్ను స్తుతించి కనపరచే కృపను ఈ సమయమందు మాకు ఇవ్వండి. తండ్రి, చేరుకొనిన వారిని బట్టి నీకు వందనములు. ఇంకనూ అనేక మంది మా సంఘస్థులు మార్గములో ఉంటుండగా క్షేమకరంగా వారిని ఈ స్థలానికి చేర్చుమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, ఈ మండల కాలపు ప్రార్థన మీ అధ్యక్షతలో నడిపించి మీరు ఘనతా మహిమలు పొందుతూ ఇక్కడ చేరిన మమ్మలందరినీ కూడా నీ ఆశీర్వాదాల చేత నింపుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ఈ ప్రార్థనను నీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరము కలిసి 6వ కీర్తనల పుస్తకం నుండి 6వ కీర్తన, భీకరుండవు మా యెహోవా అనే కీర్తన పడదాం. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే ఏకమై సాష్టాంగపడి సర్వేశ్వరుని గొని యాడరే భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే మట్టితోనే మమ్ములెల్లా మానవులుగా సృజించెను. ఈటి శక్తుండవు ప్రభున్మే మెచ్చుగా మది నంతుము. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ గూడరే ఏరితోడ లేకమముస వేశ్వరుడు సృ
సృష్టించెను దారుణంగా ఒక్కడే మా దైవమని పూజింతుము భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ చూడరే జయదానై నాటి దేవుని శక్తిని బట్టుగాలో కస్తులారా ప్రస్తుతింపరే భక్తిని భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే తంబులుపై నింటనారవ ముందును దాటరే వేళ్ళనోళం సన్నుతుల్ ప్రభు వందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే స్తంభులతో మిక్కిలి వందను దిక్కులేని గొర్రెలాంట్లు దిరుగా చేర్పున్ మందను భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే ఓ ప్రభువా నా పెదవులను తెరువుము అప్పుడు నా నోరు నీ స్తోత్రమును బయలుపరచును. ఓ దేవా నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. ఓ ప్రభువా నా సహాయము నాకు త్వరగా రమ్ము. తండ్రికిని కుమారునికిని పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడెల్లప్పుడు యుగ యుగములా దుండునట్లు మహిమ కలుగుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. సంకీర్తనము 38వ సంకీర్తనను మరి మంజుల గారు ప్రత్యుత్తర రీతిగా మనల్ని నడిపిస్తారు. నన్ను గద్దింపుకుము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపు. బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారంగానున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను. నా పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి.
నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపంతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ప్రభువా, నా అభిలాష అంతయు నీకు కనబడుతున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. నా గుండె కొట్టుకొంచున్నది, నా బలము నన్ను విడిచిపోయెను, నా కనుదృష్టియు తప్పిపోయెను. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగాయుగములందు నుండునట్లు మహిమ కలుగును గాక. అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్య భాగాన్ని చదువుగా విందాం. శ్రీమతి విజయ లలిత గారు చదువుతారు. లెంటులోని 8వ రోజుకి ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము 10వ అధ్యాయము 42 నుంచి 45 వరకు చదువుకున్నామండి. యేసు వారిని తన యుద్ధకు పిలిచి వారితో ఇట్లనెను, అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు కదా, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుడు కూడా ఉండకూడదు. మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఎడల వారు మీకు పరిచారం చేయువాడై ఉండవలెను. మీలో ఎవరైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వారు అందరికీ దాసుడై ఉండవలెను. మనుష్య కుమారుడు పరిచారకును చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకును ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చినను. దేవుడి ఈ వాక్యము దీవించునుగాక. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దయచేసి కూర్చోండి. ఈ దినం మనకు దేవుని వాక్య భాగాన్ని అందించువారు శ్రీమతి జె కుసుమ కుమారి గారు. ముందుగా ఎవరైనా ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేసేవారుంటే జూమ్ నుంచి అయినను ప్రార్థన చేయవచ్చునని మనం చేస్తున్నాను. జూమ్ నుండి వీక్షించుతున్న వారు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం. కేజియా గారు ప్రార్థన చేస్తున్నారు. ఓకే ఇంతవరకు మీట్లో ఉందండి. ప్రార్థన చేసుకుందాం అండి. సర్వోన్నతుడా, సర్వశక్తి మిక్కిలి కృపా సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపామయుడ, దయామయుడ, ఆశ్చర్యకరుడు అయిన అద్భుతాలు చేసే దేవా, పవిత్రమైన నీ యొక్క బంగారు పాదముల చెంత ఈ సాయంకాల సమయంలో మండల కాలంలో మేమంతా చేరి నా నాయన జూమ్ ద్వారా మరి ఆలయాల్లోనూ నా తండ్రి ప్రార్థనలు జరుపుకొనిచుండగా నీ యొక్క పవిత్ర ఆత్మను నీ కృపను మాపై ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి ఆయన ప్రభువా. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ ఆత్మతో నింపండి.
నాయనా ఇదిగో ఈ సమయంలో పాట పాడిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పాటల ద్వారా నిన్ను మహింపరిచిన విధానం బట్టి మరి ఒకసారి నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాన్న ఈ సమయంలో నీ బిడ్డ నా తండ్రి వాక్యాన్ని అందించబోచుండగా ఆ బిడ్డ పట్ల మీరు ఉండండి తండ్రి, సహాయం చేయండి. ఆ బిడ్డ ద్వారా మీరు మాతో మాట్లాడండి. ప్రార్థనల అలా మాతో మాట్లాడుతున్న దేవానికే స్తోత్రాలు. వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న దేవానికే స్తోత్రాలు. మండల కాలంలో ఈ వాక్యము ద్వారా మేము ఒకరినొకరు బలపరుచుకుంటూ నాయనా ఈ పాపంలో పడిపోకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహిస్తున్న దేవా నీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా మరి మా అయ్య గారు మాణిక్యరావు గారిని బట్టి నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నాయనా మరి పెద్దలను బట్టి సంఘాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీదుగా మేము ఎన్ని పనులున్నాను తండ్రి నీ సన్నిధిలోకి వచ్చి నీ నామాన్ని బట్టి మేము నా ప్రభు నిన్ను ఘనపరచిన విధముగా నాయన ప్రతి దినము నా ప్రభు నీ సన్నిధిలో చేరి స్తుతించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు తెలియజేస్తున్నాను, ఈ దినం దేవుని వాక్యం అందించేవారు శ్రీమతి జె కుసుమ కుమారి గారు. మనందరము కలిసి 182వ కీర్తన దుఃఖము పొందితీవా అనే కీర్తనను అందరం కలిసి పాడదాం. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా, ఎంతో దుఃఖము నీకు, ఎంతో చింతయు నీకు, ఎంతో దిగులయ్యా నాకు. ఆ పంతి పిలాతుయు గులు నీకు పెట్టిన శ్రమలను ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. వచ్చిరి యూదులు మోచటలాడుచు నేచట వాడనోచు నిన్ను మత్సరముతో వారి ఇచ్చ వచ్చినట్టు కొట్టి దూషించినారా. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. సుందరమగు దేహమందు నా దేపాలు గ్రంథులు కట్టినావా. నీవు పొందిన బాధన నందము తలపానా, నందములే దాయేను. ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. కొట్టు కొట్టు మాని తీటికే తంగట్టు నేటు చూను.
దుఃఖము పొందితివా నెపము పెట్టుచుదిట్టి అపహసించుచు యూదా చెపలు కొట్టినారా నా అపరాధములకు నా పదలను పొందిని కృప నాకు చూపినారా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా చక్కని నా యేసు మిక్కిలి బాధని కేకువ గలిగేనయ్యా ఆహా యొక్క దుస్తుడితే ప్రక్కను దృచితనా యొక్క సదిచుకొనేనా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా అన్నదమ్ములైన ఆకాశలెండ్రైన కన్నా పిత్రాదులైన నన్ను ఎన్నడైనా ప్రేమించాలేరైనా అన్న ప్రేమించినావా ఎంతో దుఃఖము పొందితివా నా కొరకెంతో దుఃఖము పొందితివా. శ్రీమతి కుసుమ కుమారి గారు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. మీరు ప్రార్థనతో స్టార్ట్. ప్రభునామంలో చేరి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ఏ అర్హత లేని నన్ను నిలబెట్టుకొని తన సన్నిధిలో నిలవబెట్టుకున్న దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మనం వాక్య ధ్యానాలకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థనతోటి ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మా ప్రియ ప్రభువా, ఈ సమయంలో నాయన మీ పాదాలు ఎదుకొచ్చుటకు ఇచ్చిన తరుణం కొరకై వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానం కొరకు మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి ప్రభువా, మరి ఏ అర్హత లేని నేను ప్రభువా అయ్యా తండ్రి వాక్య ధ్యానంలోనికి వెళ్ళుచుండగా ప్రభువా నాయన తండ్రి వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నా యొక్క నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా చేసుకోనమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి అంశము రిడెంప్షన్ అండి. రిడెంప్షన్ అంటే విమోచన, విముక్తి, రక్షణ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ
చదవబడినటువంటి వాక్య భాగంలో మనం ఆ యొక్క ముందు వచనాలని మనం గమనించినట్లయితే మరి ప్రభు వారు తనకు సంభవింపబోయే శ్రమల గురించి మరణ పునరుద్ధానాల గురించి యెరూషలేముకు వెళ్ళేటప్పుడు శిష్యులకి చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ జబదయి కుమారులైన యాకోబు యోహాను ఆయన దగ్గరకు వచ్చి మరి మేము అడుగునదెల్లా నీవు మాకు చేయగోరుచున్నామని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. ప్రభువుని వాళ్ళు అడిగేదంతా కూడా చేయాలని వాళ్ళు కోరుకుంటున్నట్లుగా అడిగారు. మరి ప్రభువు నేను మీకు ఏం చేయగోరుతున్నాను అని చెప్పేసి వాళ్ళని అడిగినప్పుడు మరి వాళ్ళు నీ మహిమ యందు కుడివైపున ఒకళ్ళని ఎడమ వైపున ఒకళ్ళని మమ్మల్ని కూర్చోనిమ్మని చెప్పేసి వాళ్ళు కోరినట్లుగా మనం వాక్యంలో చూడవచ్చు. ఇక్కడ శిష్యుల యొక్క స్వార్థపూరితమైనటువంటి కోరికను మనం చూడగలం అన్నమాట. మరి ఇంతకాలం ప్రభుతో ఉంటూ ప్రభు బోధల్ని మరి వింటూ ప్రభు సహవాసంలో ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని చూస్తూ కూడా మరి ఆయన యొక్క బోధల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అయితే ఇక్కడ ప్రభు వారిని కరెక్ట్ చేసే దృక్పథాన్ని మనం చూస్తున్నాం. ప్రభు మరి యాకోబు యోహానులతో మాత్రమే కాదు కానీ శిష్యులందరితో కూడా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు మనతో వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు. మరి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మనం ఏ విధంగా మనం ఉంటున్నాము. మరి వాళ్ళు ఆ స్వార్థపూరితమైన కోరిక ముందు స్థానాన్ని వాళ్ళు కోరుకున్నట్లుగా మనం చూసాము. ఇక్కడ లోకంలో చూస్తే ఆధిపత్య పోరు ప్రతి చోట కూడా మనం గమనించవచ్చు. మరి మనం వర్క్ చేసే ప్రదేశాల్లో కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, మన ఆఫీసుల్లో కానివ్వండి, ఈవెన్ సంఘాల్లో కూడా ఈ ఆధిపత్య పోరు అనేది కనిపిస్తూ ఉంది మనకి. మరి ప్రముఖమైన స్థానాలు ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మరి మనము ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎటువంటి స్థానాన్ని మనం కోరుకుంటున్నాము. మరి ఎన్నో వాక్యాలు మనం వింటున్నాము కదండి. అయినప్పటికీ కూడా మరి వాక్యం ద్వారా వాక్యం అవుతుంది, మన ప్రవర్తన ద్వారా మన ప్రవర్తన అయిపోతూ ఉంది. ఇక్కడ ప్రభు వారు వారిని యాకోబుని యోహాన్ని సున్నితంగా గద్దిస్తూ వాళ్ళకి అడిగారు. ఏమంటే మరి నేను తాగే గిన్నెలోనిది మీరు తాగగలరా, మరి నేను పొందబో బాప్తిస్మము మీరు పొందగలరా అని చెప్పేసి అడిగినట్లుగా ఇక్కడ పై వచనాల్లో మనం గమనించవచ్చు. ఇక్కడ గిన్నె అనేది ప్రభువారి మరణాన్ని సూచిస్తూ ఉంది. ఇక్కడ మార్కు సువార్త 14వ అధ్యాయము 23-24 వచనాల్లో మరి చూసినట్లయితే మార్కు సువార్త 14వ అధ్యాయము 23-24 వచనాల్లో ఏం చెప్పబడిందంటే, పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాని వారికిచ్చెను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందింపబడుచున్న నా రక్తము అని చెప్పేసి ఇక్కడ వాక్యంలో చెప్పబడింది. అంటే ఇక్కడ ప్రభువారి మరణాన్ని ఈ యొక్క వాక్య భాగం స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. అంతేకాకుండా లూకా సువార్త 22వ అధ్యాయం 42వ వచనంలో మనం చూసినట్లయితే, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించుమని ప్రభువారు మరి తండ్రిని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాము. ఇక్కడ మరి తర్వాత బాప్తిస్మం విషయానికి వస్తే లూకా సువార్త 12వ అధ్యాయం 50వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క గిన్నె గురించి బాప్తిస్మం గురించి మరి ప్రభువారు శిష్యులకి స్పష్టంగా తెలియచేశారు. అయినప్పటికీ కూడా మరి వాళ్ళకి ఆ మాటల్ని గ్రహించలేకపోయినట్లుగా మనం గమనించవచ్చు. ఇక్కడ మన వాక్య భాగంలోనికి వచ్చినట్లయితే 42వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 42వ వచనంలో, యేసు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లనెను. మరి వాళ్ళు ఇక్కడ మరి మాకు కుడివైపున ఒకళ్ళని ఎడం వైపున ఒకళ్ళకి మాకు స్థానాలు ఇవ్వమన్నప్పుడు
అది నా చేతిలో లేదు, ఎవరైతే ఏర్పరచబడ్డారో వారికి మాత్రమే అది లభిస్తుందని చెప్పారు. అంతేకాకుండా వారిని తన యొద్దకు పిలిచి ఇట్లా చెప్పారు, ఏమనంటే అన్యజనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడైనను గొప్పవాడై ఉండకోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలెను. మీలో ఎవడైనను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను అని చెప్పేసి ఇక్కడ చెప్పడం మనం చూస్తున్నాము. అంటే మీలో అలాగుండకూడదు. ఇక్కడ లోక సంబంధమైన రాజ్యం గురించి, పర సంబంధమైన రాజ్యం గురించి ప్రభువారు స్పష్టంగా ఆ డిఫరెన్స్ని తెలియజేస్తూ ఉన్నారు. మీలో మరి క్రైస్తవ జీవితం అనేది, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు మరి ఎన్నో శ్రమలు పడాల్సి ఉంటుంది. శ్రమలు గుండా నిజంగా వెళితేనే అది నిజమైన క్రైస్తవ జీవితంగా మనం చెప్పుకోవచ్చు. ఈ లోక సంబంధమైన అధికారాలు, ప్లెజర్స్, ఇవన్నీ భోగభాగ్యాలు, సౌఖ్యాలు, ఇవన్నీ కూడా మరి నిజ క్రైస్తవులు కోరుకోరు. మరి అన్యజనుల సంగతికి వస్తే ఇక్కడ మరి అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేస్తారు అని చెప్పబడింది. ఇక్కడ గొప్పవాడై కోరిన వాడు పరిచారం చేయాలని చెప్తున్నారు. ఇది దేవుని యొక్క మరి అంటే పర సంబంధమైనదిగా మనం చూడవచ్చు. ఇక్కడ ప్రభువారు చెప్తున్నారు ఏమంటే, మీరు ఒకవేళ నిజంగా మీరు గొప్పవాళ్ళై ఉండాలంటే పరిచారం చేసే మనస్తత్వం మీరు కలిగి ఉండాలా. మీరు ప్రముఖులుగా ఉండాలంటే మీరు దాసులై ఉండాలా, దాసుని స్వభావం ధరించుకోవాలా అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా వాళ్ళకి తెలియజేయటం జరిగింది. ఇక్కడ ఈ లోక సంబంధులు ఈ అధికారాలు, వరల్డ్లీ ప్లెజర్స్ ఇవి కోరుకుంటారు. మరి అధికారం ఉంటే న్యాచురల్గా ఏముంటుంది, సంపాదన ఉంటుంది. సంపాదించే కొద్దీ ఇంకా సంపాదించాలనేటువంటి శోధన. మరి ఈ అంచె దినాల్లో అపవాది మరి జల్లెడ పడుతూ మన శోధనలో పడివేస్తున్నప్పుడు మరి ఈ శోధన, ఇటువంటి శోధనలన్నీ తిరిగి మనల్ని ఏదైనా తోటకి తీసుకువెళ్తాయి. మరి ఆదాము అవ్వలు శోధనలో పడినప్పుడు వాళ్ళు పాపంలోకి, మొదటి ఆదాము ద్వారా పాపం అనేది లోకంలో ప్రవేశించింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఈ లోక సంబంధమైనటువంటి ఈ అధికారాలు ఇవన్నీ కూడా మరి వీటిని మనల్ని శోధనలోకి పడేస్తూ ఉంటాయి. రోమా పత్రిక 8:5 మనలో పౌలు గారు ఏమంటున్నారంటే, శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు, ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. మరి మనము పరిశీలన చేసుకుందాం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, శరీరానుసారమైన మనసు మరణానికి దారి తీస్తుంది అని చెప్పేసి ఇక్కడ వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. మరి మనల్ని పరిశీలన చేసుకుందాం, ఎటువంటి విషయాల మీద మనం మనసు పెడుతున్నాము అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి ఈ లోకంలో మరి గొప్పవారుగా ఉండేవారు ఎలా అంటే, గొప్పవారుగా ఉండాలని కోరుకునేవారు శరీరానుసారులు. మరి ఆత్మానుసారులైన వాళ్ళు నిజానికి అటువంటి గొప్పతనాలు ఏవి కూడా కోరుకోరండి. వాళ్ళు ఎంతో హంబుల్గా, తగ్గింపు స్వభావంతో ఉంటారు. మరి యేసయ్య ఇక్కడ నిజానికి ఎవరు గొప్పవాళ్ళు, అసలు నిజానికి ఎవరు గొప్పవాళ్ళు అనేది చెప్తూ, మరి గొప్ప నాయకత్వం అనేది మన దీనత్వాన్ని బట్టి కొలవబడుతుందంట. మరి నాయకులైన వాళ్ళు దీనత్వం కలిగి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మరి మనం చూపించే అధికారం బట్టి కాదు, కానీ మనం ఎంత దీనత్వం కలిగి ఉన్నాము అనే దాన్ని బట్టి మన యొక్క నాయకత్వం తెలియజేస్తుందంట. మరి ఈ లోకం ఎలా కొలుస్తుందండి మన గొప్పతనాల్ని? మరి ఎంతమంది మన కింద పనిచేస్తున్నారు, నా కింద ఇంతమంది పనిచేస్తున్నారు, నేను ఇంత గొప్ప పొజిషన్లో ఉన్నాను, ఇంత స్టేటస్ కలిగి ఉన్నాను, ఇవి లోక సంబంధమైనటువంటి గొప్పతనాలు. కానీ మరి పర సంబంధమైనది ఏంటంటే వాళ్ళు దీనత్వం కలిగి ఉండాలని చెప్పేసి ఇక్కడ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. కానీ ప్రభువు ఏ విధంగా కొలుస్తారు గొప్పవాళ్ళని అంటే, ఎంత తగ్గింపు కలిగి ఉన్నాము అనే విషయాన్ని బట్టి ప్రభువు మరి కొలుస్తారు గొప్పవాళ్ళు ఎవరనేది. మరి ఇక్కడ తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళని ప్రభు హెచ్చిస్తారు అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. మనకి వాక్యమే కదండి ఆధారం. మరి క్రైస్తవ నాయకత్వంలో ప్రముఖుడై
ఉండాలంటే, గొప్పవాడై ఉండాలంటే అతడు దాసుడై ఉండాలి అని చెప్పేసి వాక్యం స్పష్టం చేస్తుంది. మరి అంటే యజమాని యొక్క చిత్తాన్ని జరిగిస్తూ మరి ఇతరుల యొక్క ప్రయోజనార్థం మరి దీన మనస్సు అనేటువంటి వస్త్రం ధరించుకొని సేవా తత్పరత కలిగినటువంటి నాయకుడిగా ఉండాలి. క్రైస్తవ నాయకుడు ఈ లక్షణాలన్నీ కలిగి ఉండాలి. సేవా తత్పరత కలిగి ఉండాలా, దీనత్వం కలిగి ఉండాలా, ఇతరుల ప్రయోజనార్థం వాళ్ళు పనిచేయగలిగి ఉండాలా. మరి ఈ బోధ ప్రభువారు ఆచరించి చూపించారు. అంటే మరి మనకి ఏది కూడానండి ఆయన చేయకుండా మరి మనకి చెప్పలేదు వాక్యంలో. మరి ఈ లోకంలోకి మానవులుగా జన్మించి మరి మనుషులు పొందేటువంటి ఫీలింగ్స్ అన్నీ కూడా తాను అనుభవించి మరి అన్ని శ్రమలు పడి మన మనుషులు ఎట్లా పడితే ఎంత బాధ ఉంటుంది ఏంటి అన్నీ కూడా చేసి చూపించినాకనే మనకి ప్రభు మనకి తెలియజేశారు. కాబట్టి మనం ఇక్కడ పరిచర్య చేయించుకునే యాటిట్యూడ్ నుంచి పరిచర్య చేసే యాటిట్యూడ్ కలిగి ఉండాలని చెప్పేసి వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాము. ఇక్కడ 45వ వచనానికి మనం వచ్చినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెననెను. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, మరి తను చేసి చూపించారండి. పరిచారం చేయించుకోలేదు కానీ ఆయన పరిచారం చేసి మనకి చూపించారు. విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని మనకి ఇచ్చారు. మరి రిడమ్షన్ అంటే విమోచన అంటే మరి రక్షణ, విముక్తి, మరి ఇంకా ఇవన్నీ కూడా మనకి విముక్తి, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు కలిగి ఉన్నాం. మరి మానవుల్ని యొక్క పాప బానిసత్వం నుంచి విడిపించడానికి మరి త్యాగపూరిత విమోచన అనుగ్రహించటానికి విమోచన క్రయధనాన్ని శిలువ పైన మనకి చెల్లించారు ఆయన. మరి విమోచన క్రయధనం అంటే ర్యాన్సమ్ అంటారు ఇంగ్లీష్లో. మరి ర్యాన్సమ్ అంటే అర్థం ఏంటంటే బానిసను విడుదల చేయటానికి చెల్లించేటువంటి వెలని ర్యాన్సమ్ అంటారు. రిడెంప్షన్ విముక్తి, విమోచన కలిగించడానికి. ఈ విమోచన గురించి మరి చార్ల్స్ స్పర్జన్ అనే ఆయన ఏం చెప్తున్నారంటే, రిడెంప్షన్ ఈజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ ఎ యాక్షన్ అండ్ ఏ కాల్ టు సర్వ్. క్యాటలిస్ట్ అంటే ఉత్ప్రేరకం లాంటిది. ఈ రిడెంప్షన్ విమోచన ఒక ఉత్ప్రేరకం లాంటిది, అంటే ఒక పరిస్థితిని ప్రభావితం చేసి వేగవంతమైన మార్పు తీసుకొచ్చేది. కాబట్టి ఈ రిడెంప్షన్ అనేది ఒక క్యాటలిస్ట్ అని చెప్పేసి స్పర్జన్ గారు చెప్తా ఉన్నారు. మరి మన పాపాలకి ప్రతిగా మరి దైవ శక్తితో ప్రేమతోటి నిండిన వెలని ప్రభువు మరి విమోచన క్రయధనంగా మరి చెల్లించారు. మరి చెల్లించినప్పుడు తనేమన్నా మనకి ఆశించారా ప్రతిగా అంటే మన దగ్గర నుంచి ఏమి కూడా ఆశించలేదు. యెషయా గ్రంథము 53:10-12 వరకు చూసుకుందామండి. చూడండి, అందరు కూడా ఈ వాక్యం చూడండి. యెషయా 53:10. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇక్కడ యెహోవా అతన్ని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైంది అని చెప్పి చూస్తున్నాము. ఇది వినటానికి మనకి బాధకరంగా అనిపించినా కూడా మరి ఇక్కడ మనం చూసినట్లయితే మన ప్రభువారు మరి ఈ శిక్షాపూర్వకమైనటువంటి ప్రాయశ్చిత్తం ఇక్కడ మనకి ఈ వచనాల్లో కనిపిస్తుంది. మరి నలగగొట్టడం దేవునికి ఇష్టమైంది అనే ఉద్దేశం ఏంటి అంటే అనేకులను నిర్దోషులుగా చేయడానికి. ప్రభువు మరి తన కుమారుణ్ణి ఎంచుకున్నాడు. పాపం పట్ల ద్వేషానికి క్రీస్తు శిలువ ఒక తిరుగులేని ప్రదర్శనగా ఈ వచనాల ద్వారా చెప్పబడింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును.
యెహోవా యొక్క ఉద్దేశము అతని వలన సఫలమగును. మరి తండ్రి పంపినటువంటి కార్యము మరి సఫలం చేసినట్లుగా కుమారుడు మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ అంతేకాకుండా 1 పేతురు 2:24 మనం చూద్దాం ఒకసారి. 1 పేతురు 2:24 మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మన ఎంత కృపగల దేవుడండి, మన పాపాలని ఆయన మ్రాను మీద మోసుకున్నాడు. దేనికి? మన పాపాల విషయం చనిపోయి మరి నీతి విషయమై జీవించినట్లుగా మరి ఇంత గొప్ప దేవుడిని కలిగినటువంటి జనులం మనం ఎంతో ధన్యులుగా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ అంతేకాకుండా ఫిలిప్పీ పత్రిక 2:6 చూద్దాం ఒకసారి. యేసు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణం పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇక్కడ మనకి మాదిరి చూపిస్తున్నాడండి ప్రభు. ఎంతంటే శిలువ మరణం పొందినంతగా. మరి ఎవరైనా కూడా మరి తన ప్రాణాలను అర్పించడానికి ఎవరైనా సిద్ధంగా ఉన్నారంటే ఎవ్వరు లేరన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ క్రయధనము ఈ శిలువ మీద మన కోసం చెల్లించారు, మన విమోచన కోసం. అంటే ఈ క్రయధనం అనేది ఒక ట్రాన్సాక్షన్ కాదండి, ధనం చెల్లించడం. మరి మనం చూసినట్లయితే ఏదన్నా మనం ఒక వస్తువు కొంటే దానికి ప్రతిగా మనం కొంత వెల చెల్లిస్తాం. మనం ఏమి డబ్బులు ఇవ్వందే మనకి ఎవ్వరు కూడా ఏ వస్తువులు షాప్లో కానీ ఎవ్వరు కూడా ఇయ్యరు. మరి అట్లాగే ఒక వస్తువు మనం సపోజ్ ఒక చీర కానీ కొన్ని వందలు అనుకోవచ్చు, ఇంకొంచెం ఖరీదైన వస్తువు వేలల్లో ఉంటుంది. మరి ఒక ఇల్లు కొనాలన్నా చేయాలంటే కొన్ని 1 కోటి రూపాయలు అలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కానీ మనం ఇవన్నీ ఇది ట్రాన్సాక్షన్ అంటే మనం చెల్లిస్తున్నాం, ధనం చెల్లిస్తున్నాము వాళ్ళు ఇచ్చే వస్తువుకి ప్రతిగా. మరి ప్రభువారు మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండానే మన కోసం క్రయధనము చెల్లించారు. మరి నిజమైన నిజమైన క్రైస్తవ నాయకులుగా ఉండాలంటే మరి ప్రభు మన దగ్గర నుంచి విధేయత కోరుకుంటున్నారండి. ఇంక ఏమి కాదు కానీ విధేయత. మరి ఆయన ఆజ్ఞలకి లోబడే వారంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరి మన పరిచర్య కానీ మన ధనం కానీ ఏది కూడా కోరుకోవటం లేదు. మనకి 2 ఆజ్ఞలు ఇచ్చారు కదండి. మరి ఒకటి, మరి నీ దేవుడైన యెహోవాను తప్ప ఏ దేవుడు మీకు ఉండకూడదని. అదే మనం క్రైస్తవులుగా ఎలాగో పాటిస్తాము. 2వ ఆజ్ఞ మరి నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని. మరి ఆ యొక్క 2వ ఆజ్ఞలో మిగతా ఆజ్ఞలన్నీ కూడా ఇమిడి ఉన్నాయి. మరి ఆ 2వ ఆజ్ఞని మనం పాటించగలిగే వారంగా మనం ఉన్నామా? మరి నిన్ను వలే మరి మన పొరుగువారిని మనం ప్రేమించినట్లయితే ఈ అధికారాలు, ఆధిపత్యాలు, గొప్పతనాలు ఇవేవి కూడా కోరుకోం మనం. ఎందుకంటే మరి వేరే వాళ్ళు తీసుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కాబట్టి మరి ఇటువంటి ఆధిక్యతలు, ఈ గొప్పతనాలు మనం కోరుకుంటున్నామా అనేది, మన ప్రభు యొక్క ఆజ్ఞలు పాటించే వారంగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ క్రయధనం చెల్లించాల్సి వచ్చింది. మరి మనకి ఎందుకు చెల్లించాల్సి వచ్చింది ప్రభు? మరి మనకి విమోచన అవసరమా అంటే తప్పకుండా అవసరమే. ఎందుకంటే మరి యోహాను సువార్త 8:34 చూసినట్లయితే, అందుకు యేసు, పాపం చేయి ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం చేసే ప్రతివాడు కూడా పాపానికి దాసుడు అని చెప్పేసి ఇక్కడ వాక్యం ద్వారా, అంటే మనం ప్రతి ఒక్కళ్ళు కూడా మనం పాపులమే. మరి కాదని మనం చెప్పగలమా? మరి మీలో పాపం లేనివాడు ఎవరో ఆ స్త్రీ మీద మొదటి రాయి వేయమని ప్రభు కోరినప్పుడు ఎవరన్నా రాయి వేశారా? ఎవ్వరు వేయలేదు. అంటే ప్రతి ఒక్కళ్ళం పాపులు అని మనకు తెలుసు. మన తల్లి గర్భాన మనం పడినప్పుడే మనం పాపులుగా మనం తల్లి గర్భాన పడ్డాము. అంతేకాకుండా మరి రోమీల పత్రికలో
రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23, 24 వచనాలు చూసినట్లయితే అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కదండి. మనం మరి ఇటువంటి పాపపు స్థితిలో ఉన్న మనము, తల్లి గర్భాన పాపంలో పడిన మనము, ఇంత పాపులమైన మనకి విమోచన అవసరమా కాదా? మరి డెఫినెట్గా మనకి అవసరమే. మరి ఈ యొక్క వ్యాధి వచ్చినప్పుడు మరి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి మనం డాక్టర్స్ దగ్గరికి పరిగెడతాం. ఏంటి? మన ఈ అశాశ్వతమైన జీవితం కోసం. మనం ఈ లోకంలో జీవించేది కొద్ది దినాలే. మరి ఎంత చావుదలకి సిద్ధమైనా, ఎంత ఓల్డ్ ఏజ్ అయిపోయినా కూడా మరి ఆ ప్రాణాన్ని రక్షించాలని లక్షల కోట్లు కూడా పోసి ఆ ప్రాణం రక్షించడానికే మనం ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కళ్ళు కూడా. మరి ప్రాణం అంటే మనకి అంత తీపి. మరి అయితే మరి ఇంత అశాశ్వతమైన జీవితము, మన జీవితాలు అంతలోనే పుట్టి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటి వాళ్ళం అని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అటువంటి మనం మరి ఈ పాపం అనే వ్యాధికి మరి ట్రీట్మెంటు ఈ విమోచన మాత్రమే. మరి ఇక్కడ ఉచితంగా దేవుడు అనుగ్రహించు విమోచన మనం పొందగలుగుతున్నామా అంటే మనకి రక్షణ అంటే లెక్కలేదు. మరి ఎప్పుడో 33వ నాడు తీర్పు వస్తుంది, అప్పుడెప్పుడో సంగతి కదా, అప్పుడు చూసుకుందాంలే, మరి ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేసేద్దాం అన్నట్టే ఉంటుంది మన పరిస్థితి. కానీ మరి ఇంకా మనల్ని మనం సమర్థించుకునే విధానం ఎట్లుంటుందంటే, మరి మా పిల్లలు చాలామంది కంటే బెటర్, మా పిల్లలు అంటే బెటరు అనే చూస్తున్నామే కానీ మనం నిజంగా మనం రక్షణ పట్ల మనం ఆ యొక్క భారాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి మన మనసాక్షికి బాగా తెలుసు మనం చేసే తప్పని, తెలిసి కూడా మనం చాలాసార్లు చేస్తూ ఉంటాము. మరి ఇది ఆయాస్కరమైన పని అని, ప్రభువుకి చాలా ఆయాస్కరమైనది అని తెలిసి కూడా మనం కొన్నిసార్లు ఏంటంటే శోధన, బలహీనత, ఆ బలహీనతను మనం జయించలేనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాము. మరి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28 నుంచి 31 వరకు, ఇదంతా నేను చెప్పట్లేదు కానీ టైం మనకి సరిపోదు కాబట్టి అందులో ఒక లిస్టు చెప్పబడిందండి. దేవునికి అయిష్టమైన కార్యాలు. మరి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే అహంకారులు, హింసకులు, అవిధేయులు, ఇలా ఒక లిస్ట్ అంతా చెప్పబడింది అక్కడ. మరి ఆ లిస్టు బట్టి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 32వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, మరి ఈ కార్యాలు, ఈ లిస్ట్ ఆఫ్ కార్యాలు ఇవన్నీ కూడా మరి అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని న్యాయ విధిని వారు బాగుగా ఎరిగి ఉండియో వాటిని చేయుచున్నారు. కాబట్టి మరి అంటే ఏంటి, ఇక్కడ ఇవన్నీ చేయడం దేవునికి ఆయాసకరం, దేవునికి ఇష్టం లేదు అని తెలిసి కూడా చేస్తున్నారనమాట. తెలిసి చేస్తున్నారు. పాట ఉంది కదండి, ఎరిగి ఎరిగి చెడిపోతివి మనస. అంటే మనకి ఇవన్నీ తెలుసు, ఇవి చేయకూడదని తెలుసు, మరి తెలిసి చేస్తున్నామని తెలుసు, అయినప్పటికీ కూడా ఏ విధమైన బలహీనత మనం వీటిని చేయకుండా ఆపలేకపోతున్నది అనేది మనం ఈరోజు పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాము. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, పాపమునకు వచ్చు జీతము మరణము అని చెప్పబడింది. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్పబడింది ఏంటంటే, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసునందు నిత్య జీవము. కాబట్టి మనం పాపానికి వచ్చే జీతం మరణము అని ఇక్కడ స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే ఈ రోమీలకు రాసిన పత్రిక అంతా కృప అండి, దేవుడు మనకు అనుగ్రహించే కృప. మరి మన దేవుడు ఎంతో కృపగల దేవుడు, క్షమించే దేవుడు, రక్షించే దేవుడు, నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు మనం కలిగి ఉన్నాము. మరి అటువంటి దేవుడు మరి మన పాపాలన్నిటిని కూడా మరి శిలువ మీద భరించి, మరి ఆయన విమోచన క్రయధనం మన కోసం చెల్లించి మరి మనల్ని విమోచించాలని, మనకి రక్షణ కలుగు చేయాలని మరి ఉన్నప్పుడు మనము అటువంటి రక్షణను పొందుకునే వారంగా ఉంటున్నామా అనేది మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి 1వ పేతురు 1వ అధ్యాయము 18 నుంచి 19 వరకు చూద్దాం. 1వ పేతురు 1వ అధ్యాయము 18 నుంచి 19 వరకు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురు. మనం ఈ వెండి బంగారాల చేత మనకున్న ఈ ధనధాన్యాల చేత మనం విమోచింపబడలేదు. ఇక్కడ వాక్యం మనకు స్పష్టంగా చెప్తుందంటే అమూల్యమైన రక్తం చేత, క్రీస్తు యొక్క రక్తం చేత, మరి నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనకి విమోచన అనుగ్రహించారు. ఎంత గొప్ప దేవుడండి! మనం ఎన్ని పాపాలు చేసినప్పటికీ కూడా మనల్ని క్షమిస్తూ పోతున్నాడు. దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మరి రాకడని ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఈరోజు మరి ఈ రాత్రికి మన ప్రాణాన్ని దేవుడు అడిగితే మనం ఏం లెక్క చెప్పవలసిన పరిస్థితిలో మనం ఉన్నాం. మన జీవితంలో మరి ఎన్నో లెంట్ కాలాలు, మరి ఎన్నో లెంట్ సీజన్స్ అయిపోయినాయి. ఆ లెంట్ సీజన్లో మనం నామకార్థపు క్రైస్తవులు, మరి ఆచార క్రైస్తవుల వలె మరి లెంట్ను ఆచరిస్తూ ఏదో ఈ 40 రోజులు మనం ధ్యానాలకి అటెండ్ అయ్యి మనం చేస్తున్నామా? మరి నిజమైన క్రీస్తు మన కోసం చెల్లించినటువంటి ఇంత క్రయధనం, ఆయన ప్రాణాన్నే బలిగా ఇచ్చారు. ఎన్ని కోట్లు పోసినా కూడా మనకి దానికి సాటి రాదు కదండి, వెల కట్టలేము. ఆయన మన కోసం చెల్లించినటువంటి ఆ విమోచన క్రయధనము అంత విలువ కలగలిగింది. కాబట్టి ఈ రాత్రి కాలంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనం శరీరానుసారంగా కొనసాగుతున్నామా, ఆత్మానుసారంగా కొనసాగుతున్నామా? మరి మనం ఆధిక్యత కోసం పోరాడుతున్నామా? మనం పనిచేసే ప్రదేశాల్లో కానివ్వండి, మన సంఘంలో కానివ్వండి, మనం గొప్ప గొప్ప పొజిషన్స్ మనం కోరుకుంటున్నామా? మరి తగ్గింపు కలిగి మనం పరిచారకుల్లాగా ఉంటున్నామా? మరి పరిచారం చేయడానికి ఇష్టపడుతున్నామా? పరిచారం చేయించుకోవడానికి ఇష్టపడుతున్నామా? మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి ఫిలిప్పి 2లో మనకు చెప్పబడిన రీతిగా మరి దాసుని స్వరూపం ధరించుకొని సిలువ మరణం పొందినంతగా ఆయన తగ్గించుకున్నట్లుగా మనం వాక్యం ద్వారా ఇప్పుడు చదువుకున్నాం. కాబట్టి మరి ప్రభుని మరి ఫాలో అవుతున్నామా ఆ తగ్గింపు స్వభావంతో, లేక అధికారం చలాయించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామా? మనం ఈ రాత్రి కాలంలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. గలతీ పత్రిక 5:13 ఒకసారి చూద్దాం. గలతీ పత్రిక 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యము శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు దాసులై ఉండుడి. కాబట్టి మనకి ఈ వాక్యం ద్వారా ప్రభు మనల్ని ఏం సెలవిస్తున్నారంటే, ఒకరికొకడు ప్రేమ కలిగి మనం ఒకరికొకళ్ళు దాసులై ఉండమని సెలవిస్తున్నారు. ఆ విధంగా ఉంటే గొడవలే ఉండవు కదండి. మరి ఆ విధంగా మరి మనం ఉండాలని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. కాబట్టి లాస్ట్గా చూసినట్లయితే యోహాను సువార్త 15:14లో మరి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేస్తే మీరు నాకు స్నేహితులై ఉంటారు అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఇక్కడ మరి అంతేకాకుండా యోహాను 15:16లో చూసినట్లయితే మనం అబ్రహాముని స్నేహితుడని పిలిచాడు ప్రభు దేవుడు. మరి మీరు నా పేరట ఏమి అడిగితే అది అనుగ్రహించినట్లు మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను అని చెప్పేసి ప్రభు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ రాత్రి కాలంలో మరి ఆ విధంగా మనం ఉండటానికి మరి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి చిన్న వాక్యంను దీవించునుగాక. ఆమేన్. శ్రీమతి కుసుమ కుమారి గారు చాలా చక్కగా మరి విమోచన క్రయధనము దాని వెనుక నేపథ్యాన్ని, అంటే యేసుక్రీస్తు ఎందుకు ఆ మాట చెప్పాల్సి వచ్చిందో, యేసుక్రీస్తు ఎలాగున మనందరినీ ముఖ్యంగా పాపము నుండి విమోచించి రక్షణ భాగ్యంలో ఉంచారో, మనం ఇప్పుడు ఎలా నడుచుకోవాలో చాలా చక్కగా విడమర్చి మనందరికీ అర్థమైన రీతిలో తెలియజేశారు. వారికి మన సంఘం తరపున, నా తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి ఒక పాటను
శ్రీమతి రాజకుమారి గారు వచ్చి పాడతారు. Praise Lord. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నెపమెంచుకై నీ కృపలో నపరాధములను క్షమించు. నెపమెంచుకై నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత. చిందితి రక్తము నాకై పొందిన దెబ్బల చేత. అపనిందలు మోసితివయ్యో సందేహమేలనయ్యా. అపనిందలు మోపితినయ్యో సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దిచ్చితివయ్యా. శిక్షకు పాత్రుడనయ్యా రక్షణ దిచ్చితివయ్యా. అక్షయ భాగ్యము నీయా మోక్షం చూపితివయ్యా. అక్షయ భాగ్యము నీయా మోక్షం చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. Praise God. ఇప్పుడు సంఘంలో నుండి ఒకరు ప్రత్యేకమైన ప్రార్థన చేయాలని కోరుతున్నాం. శ్రీమతి సామ్రాజ్యమ్మ గారు వచ్చి ప్రార్థన చేస్తారు.
ప్రార్థన చేసుకు. పరిశుద్ధమైన తండ్రి, కృపగల దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శిలువ ధ్యానాల్లో ప్రభా మాకు ఇచ్చిన నాయన 8వ రోజున కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి తండ్రి, ప్రతిదినము మీరు మాతో మాట్లాడుచున్న విధానం బట్టి మీకు వందనాలు. మీ కృపా కనికరాన్ని బట్టి ప్రభా. మరి తండ్రి అయా, మరి మేము మీలో జీవించడానికి మీ యొక్క కృపను మా అందరికీ తోడుగుంచినందుకు నీకు స్తోత్రాలు. ఈ దాసురాల ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మరి తండ్రి, పరిచర్య చేయటకు వచ్చావు కానీ పరిచారం చేయటానికి లేదు అయ్యా. నువ్వు దాసుని రూపాన్ని ధరించుకుని వచ్చావు ప్రభా. నువ్వు తగ్గించుకున్నావు ప్రభా. ఎంతగానో ప్రభా విధేయత చూపించావు. మరణమగునంతగానో ఆయన నువ్వు తగ్గించుకుని విధేయత చూపి శిలువ మరణానికి నువ్వు అప్పగించుకున్నావు తండ్రి. పాపులమైన మా కొరకు నాయన మరి తండ్రి, మేమందరము రక్షించబడాలని ప్రభా నీ ఉద్దేశమైనది. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిననే ప్రభా. మరి తండ్రి, సత్యమైన మాటను ప్రభా మేమందరము ప్రభా ఎవరు నశించి నరకానికి వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ ప్రభా మరి తండ్రి నిత్యరాజ్యానికి వారసులకు సహాయం చేయి ప్రభా. దేవా మరి తండ్రి, అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభా నువ్వు చూస్తున్నావు తండ్రి. ప్రభా ఇంకా నాయన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ రక్షించబడటానికి సహాయం చేయండి తండ్రి. అయా వాక్యాన్ని అందించిన సహోదరి నాయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ప్రభా బలముగా నాయన వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరువచ్చిన వారందరిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ శిలువ ధ్యానాల్లో ప్రభా మేమందరము కూడా తండ్రి మరి శోధన సహించేవారంగాను ప్రభా మరి తండ్రి మమ్మల్ని తగ్గించుకుని జీవించడానికి ప్రభా. మరి అంతేకాదు ప్రభా శిలువ శక్తిని పొందుకుని ప్రభా మరి తండ్రి నాయన నీ కొరకే మేము నాయన ప్రత్యేకమైన జీవితాలు జీవించడానికి మీ అత్యున్నత కృపను చూపించుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. పాస్టర్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. జూమ్లో ఉన్న వారిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా చేరి వచ్చిన వారందరిని బట్టి కూడా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని మేము ప్రభా పవిత్రపరచుకొని ప్రత్యేకమైన జీవితాలు జీవించడానికి నీ అత్యున్నత కృపను చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవాది దేవ, దయగల తండ్రి, కృపగల దేవానికి వందనాలు ప్రభా. మరి శరీర కార్యాలను ప్రభా నాయన మరి తండ్రి మాలో నుంచి ప్రభు విసర్జించబడటానికి ఆత్మీయంగా నాయన ప్రభు మేము ఇంకా బలం పొందుకుంటూ సహాయం చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవానికి అవిధేయులముగా ఉండకుండా ప్రభా నీకు విధేయులు మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభా. దేవా దాసుని రూపంలో ధరించుకున్నాను ప్రభు. నీ స్వారూప్యంలోనికి మేమందరం ఎదుగుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా ఎవ్వరూ కూడా ప్రభా గొప్పవారం అనేది లేదు తండ్రి. కేవలం నీ దయాని కృప కనికరాన్ని బట్టి మేము ఈ రోజున జీవించగలుగుతున్నాం తండ్రి. నాయన మా నీతి భక్తి ఏదీ లేదు ప్రభా. నీ సమృద్ధి అయిన జీవంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ప్రభా. ఇంకా నాయన రానున్న దినాల్లో ప్రభా మరి తండ్రి ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరే బలపరిచి నీ కృపలో వర్ధిల్లింపజేయమని సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తూ ఈ కొద్ది మానవులు ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. లెంటులోని 8వ దినము కొరకు ఈ సాయంకాల ఆరాధనలో మరి ఉత్తర ప్రత్యుత్తర భాగం చదివినటువంటి శ్రీమతి మంజుల గారికి, అలాగే దేవుని వాక్యాన్ని మార్కు సువార్త 10వ అధ్యాయం 42 నుండి 45కు చదివినటువంటి శ్రీమతి విజయ లలిత గారికి, ప్రత్యేకమైన ప్రార్థన జూమ్లో నుండి చేసినటువంటి శ్రీమతి గజయ గారికి, అలాగే ప్రత్యేకమైన పాట పాడినటువంటి శ్రీమతి రాజకుమార్ గారికి, ప్రార్థించినటువంటి శ్రీమతి సామ్రాజ్యమ్మ గారికి నేను సంఘం తరఫున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాగున్న ప్రతి ఒక్కరు కూడా ఆయా రీతిలుగా ఈ లెంట్ కాలంలో తమదైనటువంటి వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నందుకై నేను సంఘాన్ని అభినందిస్తూ మనందరము ఈ సమైక్యంగా ఈ ఆరాధనల్లో పాల్గొనడం అనేది దేవునికి మహిమ అని మీకు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. మరి దీన్ దయాళ్ గారి మంచిగా నాకు పాటలు పాడుతున్నప్పుడు మంచి టెంపోగా అందిస్తున్నారు. చాలా సంతోషం అండి, మీకు వందనాలు. ఈ దినం మనకు టిఫిన్ ఏర్పాటు చేయబడింది. ఈ విషయాన్ని మీరు గమనించండి. తర్వాత రేపటి దినమందు దేవుని వాక్యం అందించేది సంఘ పాస్టర్ గారు, అంటే నేను దేవుని వాక్యాన్ని అందిస్తాను.
అందరము లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన. ప్రభు ప్రార్థన అనంతరము, దీవెన అనంతరము జ్యోతిగామము చేయమో అనేటువంటి పాట 2 వచనాలు మాత్రమే పాడి సెలవుచున్నాం. ప్రార్థన. కనికరము గల తండ్రి, సర్వోన్నతుడవు, ఆయనను నిరంతరము నీ బిడ్డలైన మమ్ములను కాపాడి క్షేమమిచ్చి జీవితాలలో వర్ధిల్ల చేస్తున్నందుకే నీకు వందనములను చెల్లించుచు ఉన్నాం. ముఖ్యముగా నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు ఈ లోక సంబంధమైన దీవెనలను ధారాళంగా మాకు అనుగ్రహిస్తూ ఉన్నావు. నీకు వందనములు. అలాగే ఆయన యందు మీరు మాకు అనుగ్రహించిన పరలోక సంబంధమైన రక్షణ భాగ్యము కొరకు నీకు స్తుతులు. ఆయన ఈ లోకములో నరావతారధారి అయి లోకములో ఉన్న పాపులందరినీ రక్షించడానికి ఆయన విమోచన కార్యాన్ని శిలువ మీద చేశాడు. నాయన, ఆ విమోచన వలననే మేము రక్షించబడిన వారమై విశ్వాసం చేత కృపచేత మేము ఆ రక్షణలో పాలొందడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు. నీకు వందనాలు. దయగల తండ్రి, ఈ దినం నీ వాక్యం అందించినటువంటి శ్రీమతి కుసుమకుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీ దాసురాల్ని మీరు నిలబెట్టుకొని మంచి వాక్యము మాకు అందించినారు. దయగల తండ్రి, కేవలం మీరు నీ కుమారుడైన యేసుక్రీస్తును సిలువకు అప్పగించినారు. ఎంతో గొప్ప ప్రేమ చూపారు. అయితే ఆయన మా రక్షకుడిగా ఉండడానికి సిలువ మరణం మీద తన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి మాకు అనుగ్రహించినటువంటి గొప్ప విమోచన, పాపము నుండి, మరణము నుండి, సాతాను నుండి మమ్మల్ని విడిపించడానికి ఆయన చేసిన అద్భుతమైన సిలువ కార్యమును బట్టి నిన్ను స్తుతించుకొని ఆడుచున్నాం. దయగల తండ్రి, నీ నామము నిరంతరము కేవలం మండల కాలమనే కాదు కానీ ప్రతి దినము మేము నీ రక్షణను జ్ఞాపకం ఉంచుకొని ఆధ్యాత్మిక వికాసతతో ఎదుగునట్లుగా మీ సహాయం ఇమ్మని వేడుకుంటూ ఉన్నాం. ఈ దినము ప్రార్థనలు, ప్రత్యేకమైన పాటలు, అలాగనే దేవుని వాక్యం చదవడం ద్వారాను పాల్గొనేటువంటి బిడ్డలందరి కొరకు, ఒక్కొక్కరి కొరకు పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. మా తండ్రి, ఇలాగున సంఘం అంతా కూడా సమైక్యతతో నీ నామాన్ని ఘనపరచి నీ యొద్ద నుండి అనేక మేళ్లను మా జీవితాలకు అవసరమైన ప్రతివిని పొందడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, ఈ రాత్రి జూమ్లో పాల్గొంటున్నటువంటి నీ బిడ్డల కొరకై నీకు వందనాలు. అలాగే విదేశాల్లో ఉన్న మా ప్రభా, మా సంఘస్థుల కొరకై కూడా నీకు వందనాలు. ముఖ్యంగా మా యవనస్తులు నాయన సంఘంలో పాల్గొనడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగే తండ్రి, ప్రతి కుటుంబం నీ వలన ఆశీర్వదించబడుతున్న కుటుంబాలు. అందువలన నాయన మేమైతే లోక సంబంధమైన వ్యాపకాల కొరకు కాదు కానీ నీకు నమ్మకమైన విధేయత కలిగినటువంటి నీ వాక్యమునకు తగిన రీతిగా మేము సిద్ధపడుతూ వర్ధిల్లినట్లుగా మా జీవితాలన్నిటిని ఆశీర్వదించమని దయగల తండ్రి, నీ కృప చిత్తమును బట్టి మమ్మలను మేము నీకు అప్పగించుకుంటుండగా ఈ రాత్రి కాలపు ప్రయాణంలో బిడ్డలకు తోడైండండి. అలాగే సుఖకరమైనటువంటి నిద్రను మరలా నిశ్చితమైతే ఉదయాన్నే లేచి మమ్మలను మేము నీకు సమర్పించుకొని ఆ లోకములో నీకు మంచి సాక్షులుగా జీవించగలిగే కృపనిమ్మని, ఇంకా నువ్వు అడుగుకు మరచిన ప్రతి నాయన దీవెన నీ చిత్తానుకూలంగా అనుగ్రహించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనను నీ పాదసన్నిధిలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరుగాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము.
శోధలో నీతి ఏకాదశులు తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, దీవెన సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. జ్యోతిగా మము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగా చేయుము దేవా. జ్యోతిగా మము చేసి మాలు క్రీస్తు మార్గము బయలు పరచి, నీతి ప్రేమల తోడ హృదయము నింపి మము నడిపింపుమయ్యా. జ్యోతిగా మము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగా చేయుము దేవా. కుటుంబములోన నీ వెలుగు ప్రసరించునట్లుగా నాదు బ్రతుకును శుద్ధి చేయుమయ్యా. మా కుటుంబములోని వారలు మానకను నీ వెలుగు చూపగా, మమ్ముని మార్గంబునందున మనుప పరిశుద్ధాత్మ నిడుమా. జ్యోతిగా మము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగా చేయుము దేవా. సంఘమున నీ కీర్తి కనపడగా, పరిశుద్ధ సహవాసంబులో నన్ను వృద్ధి చేయుమయ్యా. భంగపరచడి కక్షలన్నిటి, బాధపరచడి శక్తులన్నిటి పారదోలగా శక్తి నిడిని భక్తి కాంతిని చూపినాలు. జ్యోతిగా మము చేయుము దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపగా చేయుము దేవా.